త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్ ఎంతో పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. చిరంజీవి కొడుకుగానే పరిచయమైన మంచి నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు ఈ మెగా పవర్ స్టార్. అయితే రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ ఆయనను ఆయన అభిమానులను నిరాశకు గురిచేసింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంతా ఎదురు చూస్తుండగా ఎవరూ ఊహించినంతగా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో చెర్రీ రాబోయే సినిమాలపైన ఆశలన్నీ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇందులో భాగంగా ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో తన 16వ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సుకుమార్తో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డైరెక్షన్లో అత్యంత భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. నిఖిల్ నాగేష్ భట్తో కలిసి ఓ పురాణ గాథ ఆధారిత సినిమాలో చరణ్ కనిపించబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి రామ్ చరణ్ బయటకు వెళ్లిపోయారని, ఈ స్థానంలో విజయ్ దేవరకొండ చేరారని వినికిడి. ఇటీవల హైదరాబాద్లో విజయ్ దేవరకొండతో సమావేశమైన నిఖిల్ తన పురాణ సినిమాపై చర్చలు జరిపారని సమాచారం. అయితే ప్రాజెక్ట్ గురించి సీక్రెట్గా ఉంచారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందనుంది. అలాగే భారతీయ పురాణాల్లోని ఓ ముఖ్యమైన పాత్ర ఆధారితంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మిస్ అయినందుకు మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.